తెలంగాణలో కాంగ్రెస్ ఏలుబడి 6 గ్యారెంటీలు 16 పనులు అన్నట్టే ఎంత జరుగున్నది. అండ్ల గృహజ్యోతి పథకం అయితే పేరు తగ్గట్టే ఎలుగుతాంది. ఇది మేం చెప్తున్న ముచ్చట కాదు. ఇగో చూడుండ్రి, ఈ కరెంటు బిల్లును చూస్తే మీరు కూడా అదే మాట అంటారు. చూసిన రానుల్లా బిల్లు ఎంతనో. ఇది ఏ గ్రాఫిక్స్ లా ఎడిట్ చేసిన బిల్లు కాదు. ఓ అన్న ఇంట్లో గృహజ్యోతి పథకం మీద నెల నెల 200 యూనిట్లు కూడా దాటని కరెంటు మీటర్ బిల్ ఇది. ఏం తక్కువ 6,72,000 రూపాయలు వచ్చింది. ముందుగాల ఈ బిల్లును చూసి సర్వీసు నంబర్ అనుకున్నాడు ఇంటి ఓనరు. కానీ ఇది నిజంగానే బిల్ అని తెలిసి కట్టకరుచుకుపోయిండు పాపం. ఇది యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రహీం ఖాన్ పేటలైన ముచ్చట. మరి ఈ లక్షల రూపాయల బిల్లు ఆలింటిదేనా లేకుంటే ఊరంతా ఎవడు తిరుగుతాడని 1 మీటర్లనే అందరి బిల్లులు కొట్టిండ్రో తెలుస్తలేదు. ఇప్పటికే ఫ్రీ కరెంట్ అని తుపాకి రాముని కథలన్నీ చెప్పి ఎంత పడితే అంత పైసలు గుంజుతుర్రా ఎట్లా అని ఊరంతా ఇదే ముచ్చట నడుస్తున్నది. మరి తెలంగాణని అభివృద్ధి చేసినంటే 200 రూపాయలు కూడా రాని కరెంటు బిల్లును ఏకదమ్నా 6 లక్షలు చేస్తే అవుతుంది అనుకున్నాడు కావచ్చు కరెంటు మంత్రి బట్టి సారు. పైసల మంత్రి కూడా ఆయనేనాయే. మొన్నటిదాకా ఎండలు బాగా కొట్టినాయి కదా, నిజంగానే బాగా బిల్లు కాలిందని పబ్లిక్ అనుకొని ఎంత బిల్లు వేస్తే అంత కడతారు. అవి తీసుకొచ్చి సందుగులా నింపుదాం అనుకున్నాడు కావచ్చు. కానీ పబ్లిక్ అంతా నాదానున్నారా ఇయాల రేపు ముఖం చూసి మనసులో ఏమున్నదో చెప్తున్నారు. కరెంటు బిల్లుల లెక్క ఎక్కువ రాసింది గుర్తుపట్టరా చెప్పుండ్రి. కానీ ఈ అన్న గుర్తుపట్టింది కాబట్టి మంచిగా అయింది. లేకుంటే 6 లక్షలు సర్కారోళ్ళ సందుగులేసి మునుగుడే అవుతుండే.